చేస్తామన్నారు. ఇప్పుడు తెలియదు తెలియదు ఎవరు పనిచేసే వాళ్ళు లేరు కదా. ఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు మీరు? కంప్లైంట్ పెట్టి రాయండి, ఆమె రిపోర్ట్ రాయి. అతను వచ్చినాడు ఏదో 1వ తారీఖు మాకు ఇబ్బంది అంటే 1వ తారీఖు చేస్తామని ఇంకొక 3 ఏళ్ళ కానీ ఇది కాదు ఈ పరిస్థితి చూస్తే. ఏం మనుషులా ఎందుకు వేసుకుంటారు పనులు మీరు? మీరెందుకు మీరు టాలరేట్ చేస్తాడని వాళ్ళు ఇన్ని రోజులు చూడుకునే అంటే మీరు కంప్లైంట్ పెట్టండి, రాయి ముందు రాయి. మనం వచ్చినాడు ఏదో ఇది చేస్తామో చేయకుండా ఇది ఎవరు ఈ పరిస్థితులు ఉంటారు? ఎట్లా ఇది 6 నెలల నుంచి ఆపరేషన్లు నిలబడిపోయినాయి. ఎవరు మీ సీ ఎవరు? మాట్లాడు ఇంజనీరింగ్ చీఫ్ ఉంటాడు కదా సిఈ తర్వాత. లేదు నీకు తెలియదా? చెప్పు ఎవరు ఈఎన్స్ ఎవరు? మీ డిపార్ట్మెంట్లో ఉండి మీ అధికారులు ఎవరు వచ్చారని కూడా తెలియదు. నువ్వు ఏ క్యాడరు? డిపార్ట్మెంట్లో ఎవరు ఉండాలని తెలుసుకుంటున్నారు కదా. మారుతాడు, ఈ పొద్దు పోతాడు, రేపు వస్తానే ఎవడు వచ్చినాడని తెలుసుకోవాలి కదా. ఏమైనాడు సి? ఏమైనాడు ఎస్సీకి చేయి. లక్ష్మీపతి రెడ్డి ఉందా? రేపే ఒకటి. ఇదేం చేస్తాడు మనుషులు? ఎస్సీ గారు నమస్తే. నేను మన పొద్దుటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాను. ఆ టెండర్ నేను నా దగ్గరికి ఒక వారం రోజుల కిందట వచ్చి మాట్లాడినాడు. ఆ గౌతమ్ అని వచ్చి మాట్లాడినాడు. ఇక్కడ పొద్దుటూరులో కంటి ఆసుపత్రి ఒక 3 నెలల నుంచి మాకు ఊడదీసి పెట్టినారు. దీన్ని పని సరే వాళ్ళు నేను వినండి, మీరు వాళ్ళు వచ్చి నాతో మాట్లాడిపోయి 1వ తారీఖు 2వ తారీఖు లోపల కంప్లీట్ చేస్తామన్నారు. ఇక్కడ మనుషుల పరిస్థితి చూస్తే ఇంకా 3 నెలలకు కానీ అయ్యేటట్లేదు. మీరు మీకు ఏం చేయరా? నాకు పని నేను బయట గ్రామాలలో ఉంటాను, పని విషయం తెలుసు. ఈ మనుషులతో ఒక 3 నెలలకు యువతల పని కాదు. నేను చూసి అంచనా వేసి చెప్తాడా. మీకు ఎందుకు ఈయన మీద ప్రేమ? కాంట్రాక్టర్ రద్దు చేయమని పెడితే పోతుంది కదా, రాసేయండి పోతుంది. ఎవరో కోరేవాడు వస్తే, తొందరగా చేసేవాడు వస్తే చాలు మనకు. ఇదే అండి టెండర్లు వేసుకొని మాకు ప్రజలకు దిననిందన కార్యక్రమంలో రోజుకు పని చేసేది. సర్లే మీరు రాయండి, నేను కూడా ఒక లెటర్ రాస్తా. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.